హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ముందు రోజు ముగ్గులు వేసుకుంటా నైట్ అంతా మనం మిడ్ నైట్ వరకు మేలుకుంటాం. 12 అయిన తర్వాత విషెస్ చెప్పుకొని ఎప్పుడుకో పడుకుంటాం. తెల్లారి లేటుగా లెగుస్తాం. దేవుడికి పూజ చేసుకొని స్వీట్ చేసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ అనేది మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. దానిలో ఈ జిఆర్బి వాళ్ళది పాయసం కీర్ అనేది ఇన్స్టెంట్ మిక్స్ అనేది ఉంటుంది. ఇది డీమార్ట్లో దొరుకుతుంది. మనం అది తెచ్చుకొని డైరెక్ట్గా దానిలో వేసుకోవడమే. మనకు కుకింగ్ డైరెక్షన్స్ కూడా వెనకాల ఇస్తారు, అది చూసుకొని మనం వేసుకోవటం. అది ఇదిగోండి, పాలలో ఇలాగా ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా వేసేయడమే. వేసేసి ఒకసారి కలతిప్పాలి. కొద్దిగా కలతిప్పుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది ఉండగట్టేస్తుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 10 to 15 మినిట్స్ వరకు ఇది బాయిల్ అనేది చేసుకోవాలి. ఇలాగా కలతిప్పాలి, లేకపోతే గడ్డగట్టేస్తుంది. ఉండగా సేమియా మొత్తం ఉండగట్టేస్తుంది. దీనిలో జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ కిస్మిస్ కానీ అన్నీ ఆ ప్యాకెట్లోనే ఉంటాయి. మనం విడిగా వేయించుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా అలా వేసేయడమే. మనకి ఇంకా ఎక్కువ కావాలి మాకు అనుకుంటేనే మనం కావాలంటే విడిగా వేయించుకొని వేసుకోవాలి. దీనిలో షుగర్ కానీ బెల్లం కానీ ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు. ఇలా 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకొని మనం హాట్గా సర్వ్ చేసుకోవడమే. మనకి ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ వచ్చినా కానీ మన వంటగదిలోనే ఉండి గంటలు స్వీట్ అనేది ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్యాకెట్ అనేది మనకి ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాయిల్ చేసిన పాలల్లో మనం ఇది వేసేసి ఈ ఇన్స్టెంట్ మిక్స్ అనేది వేసేసి కలితిప్పేస్తే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి.